విఎస్ సి లాంగ్వేజ్ తెలుగు వీడియో ట్యూటోరియల్స్ లో మనం వైల్ లూప్ గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నామండి. వైల్ లూప్ యూజ్ చేసి నేను చాలా ప్రోగ్రామ్స్ అనేది చెప్పడం జరిగిందండి. ఈ ప్రోగ్రామ్స్ అని కింద కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చానండి, చూసి నేర్చుకోండి. అసలు ఈ వైల్ లూప్ అనేది ఏంటండి, మనకి ఇది ఎంట్రీ కంట్రోల్ లూప్ లో మనకి టూ లూప్స్ ఉన్నాయండి, వైల్ లూప్ ఒకటి అండ్ ఫర్ లూప్ ఒకటి. వైల్ లూప్ గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నామండి. ఫర్ లూప్ అనేది ఫ్యూచర్ లో నేర్చుకుందామండి. జనరల్ గా మనకి లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో టూ టైప్స్ అంటే ఎంట్రీ కంట్రోల్ లూప్, ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఇప్పుడు ఎగ్జిట్ కంట్రోల్ లూప్ లో ఉన్న ఒకే ఒక్క లూపు డూ వైల్ లూప్. దీని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందామండి, డూ వైల్ లూప్. అసలు డూ వైల్ అనేది మనకి సి ప్రోగ్రామింగ్ లో ఏ విధంగా యూజ్ చేస్తారు, దాని యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా జరుగుతుంది, వైల్ కి డూ వైల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, వైల్ లూప్, డూ వైల్ లూప్ వీటి యొక్క సింటాక్స్ అనేది గమనిస్తే, వైల్ లూప్ సింటాక్స్ చూడండి, ఫస్ట్ మనం వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేసి స్టార్టింగే మనం వైల్ లో కండిషన్ అనేది యూజ్ చేస్తామండి. ఆ కండిషన్ ట్రూ అయితే బ్లాక్ లోకి వెళ్ళి అక్కడ రాసిన స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతాయి. అందులోనే మనకి వేరియబుల్ అనేది అప్డేట్ అవుతుంది. అంటే ఫస్ట్ మనం వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేసి కండిషన్ చెక్ చేసిన తర్వాత ఆ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి వేరియబుల్ అనేది అప్డేట్ అవుతుందండి. అప్డేట్ అయ్యి అగైన్ మనకి ఏందండి, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుందండి. ఇది లూపింగ్ అనమాట. మళ్ళీ కండిషన్ ట్రూ అయితే అగైన్ మళ్ళీ మనకి స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతాయండి. ఓకేనా? ఇలా మనకి కండిషన్ ఫాల్స్ అయ్యేదాకా లూపింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఫాల్స్ అయిందో ఆ బ్లాక్ అనేది స్కిప్ అయ్యి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది. అదే డూ వైల్ అనుకోండి, ఫస్ట్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత డూ ముందుగానే బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతాయండి. అంటే స్టార్టింగ్ లోనే అక్కడ ఏ స్టేట్మెంట్ అయితే రాసాం అది ప్రింట్ అవుతుంది, వేరియబుల్ అనేది అప్డేట్ అవుతుందండి. అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ మనకి వైల్ కండిషన్ అనేది యూజ్ చేస్తామండి. కానీ ఇక్కడ డూ వైల్ లో వైల్ కండిషన్ ఎండింగ్ లో సెమీకోలన్ అనేది యూజ్ చేయాలండి. నార్మల్ గా వైల్ లూప్ లో కండిషన్ దగ్గర ఎలాంటి సెమీకోలన్ ఉండదండి, డూ వైల్ లో మాత్రం ఎండింగ్ లో సెమీకోలన్ ఇవ్వండి. ఇక్కడ డూ వైల్ లో మనకి ఫస్ట్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ జరిగి స్టార్టింగ్ మనకి స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అయ్యి వేరియబుల్ అప్డేట్ అవుతుందండి. ఆ నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుందండి. ఈ కండిషన్ ట్రూ అయితే డైరెక్ట్ గా అగైన్ మళ్ళీ స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అయ్యి వేరియబుల్ అప్డేట్ అయ్యి అగైన్ మళ్ళీ మనకి కండిషన్ అనేది చెక్ చేస్తుందండి. ఇలా మనకి లూపింగ్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయ్యిందో ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుందండి. ఓకేనా? అసలు ఈ వైల్ లూప్ కి డూ వైల్ లూప్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో క్లియర్ గా చూడండి. డూ వైల్ లో ముందుగానే స్టేట్మెంట్స్ అనేది రాస్తామండి. అంటే వన్ టైం స్టేట్మెంట్ అనేది ముందుగానే ప్రింట్ అవుతుందండి. కానీ వైల్ లో ముందుగానే మన కండిషన్ అనేది రాస్తామండి. ఆ కండిషన్ ట్రూ అయితేనే బ్లాక్ లోకి వెళ్ళి స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతాయండి. ఇక్కడ మనకి డూ వైల్ లో వన్ టైం స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అయిన తర్వాత కండిషన్ అనేది చెక్ చేస్తుందండి. కానీ వైల్ లో ముందు కండిషన్ అనేది చెక్ చేసిన తర్వాత ఆ కండిషన్ ట్రూ అయితేనే స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతాయండి. అంటే బ్లాక్ లో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుందండి. కానీ డూ వైల్ అనేది కండిషన్ చెక్ చేయక ముందే స్టేట్మెంట్ అనేది వన్ టైం అనేది ప్రింట్ అవుతుందండి. అలానే వైల్ లో కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఆ బ్లాక్ అనేది స్కిప్ అయ్యి డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. అంటే ఎలాంటి స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వవు. కానీ డూ వైల్ లో కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. కానీ దానికన్నా ముందు వన్ టైం అనేది స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుందండి. ఓకేనా? వీటి యొక్క ఫ్లో చార్ట్ కనుక గమనిస్తే, వైల్ లూప్ ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేస్తాం, కండిషన్ రాస్తాం. ఆ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి వేరియబుల్ అప్డేట్ అయ్యి అగైన్ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఆ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి వేరియబుల్ అనేది అప్డేట్ అయ్యి అగైన్ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తూనే ఉంటుందండి. ఇలా లూపింగ్ జరుగుతూనే ఉంటుందండి. ఎప్పటి వరకు? కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వకుండా డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. అదే డూ వైల్ అనుకోండి, ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి అండ్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మనకి స్టేట్మెంట్ అనేది, అంటే బ్లాక్ లో ఏ స్టేట్మెంట్స్ అయితే రాసాం అది ప్రింట్ అయ్యి వేరియబుల్ అప్డేట్ అయ్యి అప్పుడు మనకి కండిషన్ అనేది చెక్ చేస్తుందండి. ఆ కండిషన్ ట్రూ అయితే అగైన్ మళ్ళీ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి వేరియబుల్ అప్డేట్ అయ్యి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఇలా కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు లూపింగ్ జరుగుతూనే ఉంటుందండి. స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతూ ఉంటాయండి. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుందండి, ఎండ్ అయిపోతుందండి. ఓకేనా? ఇప్పుడు వైల్ లూప్, డూ వైల్ లూప్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ చేద్దామండి. అంటూ వాటికి వచ్చే అవుట్పుట్ వేరియేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక బేసిక్ ప్రోగ్రామ్ అండి, టు ప్రింట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. 1 నుంచి 10 దాకా నెంబర్స్ ని ఎలా ప్రింట్ చేయాలో వైల్ లూప్ యూజ్ చేసి ఆల్రెడీ మన ప్రీవియస్ ప్రోగ్రామ్ లో చెప్పానండి. ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ వైల్ లూప్, డూ వైల్ లూప్ యూజ్ చేసి మనం ఈ అవుట్పుట్ అనేది తీసుకొద్దాం. చూడండి ఒకసారి. ఫస్ట్ వైల్ లూప్ ముందు లింక్ సెక్షన్, మెయిన్ సెక్షన్ రాసిన తర్వాత
వేరియబుల్ని డిక్లరేషన్ చేసి ప్రీవియస్ అవుట్పుట్ని క్లియర్ చేసిన తర్వాత వేరియబుల్ని ఇన్స్టలేషన్ చేసామండి. ఓకే, ఇక్కడ మనం మెయిన్ కండిషన్ రాస్తాం. వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ కాబట్టి బ్లాక్లో ఐ వాల్యూని ప్రింట్ చేస్తాం, ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటాం. అండ్ ఫైనల్గా గెట్ సిహెచ్ రాస్తాం. మనకి డైరెక్ట్గా అవుట్పుట్ అనేది 1 నుంచి 10 దాకా నెంబర్స్ అనేది ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతాయి. అదే డూ వైల్ లూప్ యూస్ చేసి ఎలా రాస్తాం? ఫస్ట్ లింక్ సెక్షన్, మెయిన్ సెక్షన్, వేరియబుల్ని డిక్లరేషన్ చేసి ప్రీవియస్ అవుట్పుట్ని క్లియర్ చేసి ఎక్కడ కూడా వేరియబుల్ని ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత డూ బ్లాక్లో డైరెక్ట్గా ఐ వాల్యూని ప్రింట్ చేస్తామండి. ముందుగా ఐలో 1 అనే వాల్యూని స్టోర్ చేసాం కదా, డైరెక్ట్గా 1 అనే వాల్యూ మనకి ప్రింట్ అవుతుందండి. దాని తర్వాత ఐలో 1 వాల్యూ అప్డేట్ అయ్యి ఇక్కడ మనం కండిషన్ రాస్తాం. వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎండింగ్ లో సెమికోలన్ ఇవ్వాలండి డూ వైల్ కాబట్టి. ఇక్కడ మనకి వేరియబుల్ అప్డేట్ అయ్యి ఐ వాల్యూ 2 అవుతుంది కాబట్టి 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ కరెక్ట్ కాబట్టి అగైన్ ఐ వాల్యూ ప్రింట్ అవుతూ లూపింగ్ జరుగుతూ ఉంటుందండి. అక్కడ కూడా మనకి అవుట్పుట్ అనేది సేమ్ యాజ్ గా ప్రీవియస్ ప్రోగ్రామ్ లో వచ్చినట్టే 1 నుంచి 10 దాకా నార్మల్ గా మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉందండి. ఇప్పుడు ఒకసారి ఐలో మనం ఫస్ట్ ఏ వాల్యూ స్టోర్ చేసాం? 1 అనే వాల్యూ ఇచ్చానండి. అలా కాకుండా ఇక్కడ నేను ఐలో 2 ప్రోగ్రామ్స్ లో ఐలో 11 ఇస్తున్నాను. డూ వైల్ లో కూడా నేను 11 స్టోర్ చేస్తున్నాను స్టార్టింగ్ లోనే. అంటే ఇక్కడ ఐ ఈక్వల్ టు 11 కండిషన్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ఫాల్స్ కాబట్టి బ్లాక్ అనేది స్కిప్ అయ్యి డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. అంటే మనకి రన్ టైమ్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రింట్ అవ్వదు, ఎలాంటి అవుట్పుట్ రాదు, బ్లాంక్ గా ఉంటుంది. అదే డూ వైల్ లో చూసుకుంటే ఐలో ఎంత ఇచ్చామండి? 11 ఇచ్చాం. డూ ముందుగానే ప్రింట్ చేయమని చెప్తున్నాం. అంటే ఇక్కడ మనం ప్రింట్ లో ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఐలో ఉంది 11 కాబట్టి డైరెక్ట్ గా 11 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఐ వాల్యూ అప్డేట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది, 12 అవుతుంది. అంటే ఇక్కడ కండిషన్ ప్రకారంగా 12 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ఫాల్స్ కాబట్టి ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి డూ వైల్ యూస్ చేసినప్పుడు అవుట్పుట్ 11 వస్తుంది, వైల్ యూస్ చేసినప్పుడు ఎలాంటి అవుట్పుట్ రాదండి. ఓకేనా? ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ ఒకసారి సి సాఫ్ట్వేర్ లో చేద్దాం చూడండి. ఇక్కడ ఆల్రెడీ వైల్ లూప్ యూస్ చేశానండి, ఐలో 1 వాల్యూనే ఇచ్చానండి. ఒకసారి దీని అవుట్పుట్ చూడండి. అండ్ సేమ్ స్టేట్మెంట్స్ అండి, ప్రీవియస్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా. ఒకసారి రన్ చేస్తున్నాను, కంట్రోల్ F9, 1 నుంచి 10 దాకా ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఐలో 11 అనే వాల్యూ ఇస్తున్నాను. అండ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ఫాల్స్ కాబట్టి అవుట్పుట్ ఏం వచ్చిందో చూడండి. అవుట్పుట్ ఏం రాలేదండి, బ్లాంక్ గా ఉందండి. ఓకేనా? కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇప్పుడు నేను డూ వైల్ యూజ్ చేస్తున్నాను. ఐ ఈక్వల్ టు 1, ఇక్కడ వైల్ స్టార్టింగ్ లో కండిషన్ రాయకూడదు కదండి. ఇక్కడ డూ, ఇక్కడ బ్లాక్ లో మనం ఐ వాల్యూని ప్రింట్ చేసి వేరియబుల్ ని అప్డేట్ చేసి ఇక్కడ మనం కండిషన్ యూజ్ చేస్తామండి. వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అండ్ ఇంపార్టెంట్ ఏమవ్వాలండి? వైల్ కండిషన్ ఎండింగ్ లో సెమికోలన్ ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి రన్ చేయండి, కంట్రోల్ F9, ఇక్కడ ఐ వాల్యూ 1 ఇచ్చానండి, కండిషన్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇచ్చానండి. అండ్ యాస్టీస్ గా మనకి 1 నుంచి 10 దాకా నార్మల్ గానే ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు ఐలో నేను 11 అనే వాల్యూని స్టోర్ చేశానండి. స్టోర్ చేసి ముందు డైరెక్ట్ గా ఐ వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? రన్ చేస్తున్నాను, కంట్రోల్ F9, అదిగోండి 11 అనే వాల్యూ ప్రింట్ అయ్యి దాని తర్వాత కండిషన్ ఫాల్స్ అయ్యి మనకి ఎలాంటి అవుట్పుట్ రాదండి. ఓకేనా? వైల్ కి డూ వైల్ కి వేరియేషన్ అనేది అర్థమైంది కదండి. ఓకే వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విఎస్ సి లాంగ్వేజ్ కి సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ లింక్స్ నోట్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ ఇచ్చానండి, చూసి నేర్చుకోండి.